మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవుని యొక్క ప్రేమను బట్టి దేవునికి వందనాలు. 33వ కీర్తనను ధ్యానం చేసుకొనుచున్నాము. ఈరోజు 33వ కీర్తన 21వ వచనము. 33వ కీర్తన 21వ వచనము. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. ఈ కేడెము అంటే షీల్డ్. ఈ కేడెము అన్నటువంటి పదము సాధారణంగా అది సైనికులు దగ్గర ఉండేటటువంటిది. కేడెము అన్నటువంటి పదము అది ఒక శత్రువు సమీపించినప్పుడు లేదా శత్రువు వేసే బాణాలను ఎదుర్కొనేడానికి ఉపయోగించేది షీల్డ్. రెండుంటాయి. సైనికుని చేతిలో పాత నిబంధన కాలంలో, పూర్వకాలంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు సైనికుని చేతిలో ఒక చేతిలో శత్రువును ఎదిరించే లేదా శత్రువును చంపేటటువంటి ఒక ఆయుధము, శత్రువు వేసినటువంటి ఆయుధాలు, బాణాలను అది ఆపడానికి లేదా డిఫెండ్ చేసుకోవడానికి ఉపయోగించేది షీల్డ్. దాన్ని కేడెము అని అంటారు. కనుక ఇది కీర్తనకారుడు తాను రాజు, తాను నివసిస్తున్నటువంటి సమయంలో రాజుల కాలములు, తాను నివసిస్తున్నటువంటి సమయంలో తన చుట్టూ శత్రువులు, ఈ ఈ యొక్క వాతావరణము అప్పుడుండేది. సరే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి కూడా అనగా క్రైస్తవులు అనబడేటటువంటి వారికి కూడా మనల్ని కూడా పౌలు గారు తిమోతికి రాస్తూ మనము సైనికుల వలె ఉండవలెను. సైనికుల వలె ఉండవలెను. ఈ సైనికునికి శత్రువును ఎదిరించే ఆయుధాలు, శత్రువు యొక్క బాణాలను ఆపేటటువంటి ఆ కేడెము అంటే డిఫెండింగ్. శత్రు వేసే బాణాలను మనము ఆపడానికి, మనల్ని మనము కాపాడుకోవడానికి ఏంటి ఇక్కడ యెహోవానే. యెహోవానే మనకు కేడెము. అంటే మనల్ని ఆ శత్రువు నుండి వచ్చేటటువంటి బాణాలను ఆపేటటువంటి వాడు యెహోవానే. అంటే దావీదు గారికి ఇది అనుభవపూర్వకముగా రాస్తూ ఉన్నాడు. ఎన్ని యుద్ధాలు చేశాడో. అంటే యుద్ధము చేసినప్పుడెల్లా ప్రతి యుద్ధములో చనిపోయే అవకాశము ఎంతుంటుందో. ఎందుకంటే యుద్ధములో అవతల వ్యక్తి వచ్చేది చంపడానికి. కాబట్టి అనేక సందర్భాలలో నన్ను కాపాడినటువంటి వాడు, శత్రు బాణాలను ఆపినటువంటి వాడు ఈ యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. అప్పుడు మరియు ఇప్పుడు మనకు ముందుగా నిలబడి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మన తరపున యుద్ధము చేయువాడు. దేవునికి స్తోత్రం. మన తరపున యుద్ధము చేయువాడు. యుద్ధము యెహోవాదే, మనకు సహాయము చేయువాడు. అది ఎటువంటి శత్రువైనా మనల్ని కాపాడగలిగినటువంటి వాడు యేసుక్రీస్తే. ఆయన మీద ఆనుకొనుట, ఆయనను మనం ఆశ్రయించుట అది జరగాలి. ఇది బైబిల్‌లో చాలామంది అనేక రీతులుగా వారు
అనేక రీతులుగా వారు గుర్తించారు. ఇదే కీర్తనల గ్రంథంలో చూడండి, 18వ అధ్యాయంలో 18వ కీర్తనలో, ఈ కీర్తన అంతా కూడా యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఇవన్నీ ఇవన్నీ ఆహ్, అంటే శత్రువు వచ్చినప్పుడు ఎట్లా మనిషి కాపాడుకుంటాడో ఆ ఆ యొక్క పదాలు శైలము, కోట, కేడెము, శృంగము, దుర్గము, ఇవన్నీ ఫోర్ట్రెస్, పెద్ద గోడ ఫోర్ట్రెస్ అంటే. సో, ఆ విధంగా కాపాడినటువంటి వాడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. అది అనుభవంతో కూడుకున్నటువంటి విషయం. సరే, మన విషయానికొద్దాము. మనకు శత్రువులున్నారా? మనకు శత్రువులు ఉన్నారా? చాలా సార్లు మనము వీటికి జవాబు చెప్పుకొని ఉన్నాము. తప్పకుండా మనకు కనపడే శత్రువులు, కనపడనటువంటి శత్రువులు. కనపడేటటువంటి శత్రువులలో కనపడేటటువంటి శత్రువులలో భౌతికముగా మానవ రూపంలో ఉన్నటువంటి వారు ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెట్టడానికి, చంపడానికి, శ్రమ పెట్టడానికి, నిందించడానికి, అవమానపరచడానికి రకరకాలైనటువంటి వారు, కనపడేటటువంటి వారు, అది కుటుంబంలోనైనా, బయటనైనా ఇటువంటి వారు దాదాపుగా ఉండనే ఉంటారు. కనపడేటటువంటి శత్రువులు. కనపడే శత్రువుల కంటే కనపడని శత్రువులు ఎక్కువ, చాలా ప్రమాదకరం. ఎందుకంటే కనపడే శత్రువును మనం చూడగలము, తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయగలము. కొంత సమయం దొరుకుతుంది మనకు. దాన్ని ఆలోచించడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి. కానీ కనపడనటువంటి శత్రువులు ఉన్నారు కదా! అది మన శరీరం. రోమాపత్రికలో 7వ అధ్యాయములోను, మరియు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములోను, మరియు మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయములోను అనేక వచనాలులో భక్తులు వారు గుర్తించినటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళ శరీరములోనే పాప నియమము ఉన్నట్టు గుర్తించారు. కనుక మన శరీరమే మన శత్రువు. ఎందుకు శత్రువు అంటున్నాము? అది వాక్యము మాట వినదు. విన్నట్టే ఉంటది గానీ దాని సమయంలో అది అది వాక్యానికి విరోధముగా అది డ్రైవ్ చేస్తూ ఉంటుంది. రెండవ శత్రువు, కనపడినటువంటి శత్రువు మన మనస్సు. అంటే ఆలోచన విధానం. మన మనసు చెడిపోయినటువంటి ఆలోచన విధానము. ఎప్పుడు తలంపులు, ఎటువంటి తలంపులొస్తాయో, అమ్మో! ఎంత ప్రమాదకరమో అది అది తెలిసిన వారికే తెలుస్తుంది. వాటి ద్వారా పోరాటములో ఉన్నటువంటి వారికే తెలుస్తుంది. మన ప్రశ్న ఏంటంటే, నీ మనసుతో నీకు పోరాటం ఉందా? అంటే నీకొచ్చే తలంపుల మీద మంచి తలంపులొస్తాయి, చెడ్డ తలంపులొస్తాయి. చెడ్డ తలంపులు విషయంలో మనకేదన్నా పోరాటము ఉందా? అంటే అదొక శత్రువే. ఇప్పుడు ఈ శరీరం అన్నటువంటి శత్రువు ఒకవైపు. ఆ మనస్సు అన్నటువంటిది శత్రువు ఒకవైపు. వీటిని నుండి కాపాడేటటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు మనకు కేడెమునై ఉన్నాడు, సహాయమునై ఉన్నాడు.
మూడవ శత్రువు, కనపడినటువంటి శత్రువు ఎవరయ్యా అంటే అంధకార సంబంధమైన దురాత్మలు. అంధకార సంబంధమైన దురాత్మలు మన కంటికి కనపడవు. ఆ దురాత్మలు ఏ రూపంనైనా తీసుకుంటాయి. ఏ రూపంనైనా దురాత్మలు తీసుకుంటాయి. మొత్తానికి వారి యొక్క గురి ఏంటంటే, మనం క్రీస్తును వెంబడిస్తున్నాము కదా, క్రీస్తును ఇష్టపడుచున్నాము కదా, దాని నుండి, ఆ మార్గము నుండి తప్పించాలి. ఆ మార్గము నుండి తప్పించాలి. ఆ తప్పించే ప్రయత్నంలో వాడు ఉపయోగించే పద్ధతులు చాలా విచిత్రంగా ఉంటాయి. అపవాది మనల్ని క్రీస్తు నుండి తప్పించేటటువంటిది ఎట్లా చేస్తాడంటే, మనల్నేమి చర్చికి రానీయకుండా చేయడు. చర్చికే రప్పిస్తాడు. మనల్నేమి ప్రార్థన చేయకుండా ఆపడు. ప్రార్థననే చేపిస్తాడు. నీ కొరకు, నీ సుఖం కొరకు, నీ భోగముల కొరకు ప్రార్థన చేసుకో అని చెప్తాడు. చర్చికి రమ్మంటాడు. చర్చిలో చర్చిలో పరిశుద్ధముగా పిలువబడే వస్తువుల మీద నమ్మికయుంచు. అవే నీకు ఆశీర్వాదం. అవి చేస్తేనే నీకు దీవెన. ఆ దినములు, మాసములు, సంవత్సరములు పాటిస్తేనే నీకు ఆ ఆశీర్వాదం. అంతే. మొత్తానికి ఏం చేస్తున్నాడు? అన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. క్రీస్తే నిజమైనటువంటి దైవము. క్రీస్తు ఒక్కడుంటే చాలు అన్నటువంటి దాన్ని క్రీస్తు మీద మనకు మనసు లేకుండా చేసి, పరిశుద్ధత మీద కాకుండా పరిశుద్ధముగా పిలువబడేటటువంటి వాటి మీద ఎక్కువ మనస్సును పెట్టేటటువంటిది అపవాది పద్ధతి. దీంట్లో ఏమైనా మనకు చెడు కనపడుతుందా? దీంట్లో ఏమైనా మనకు చెడు కనపడుతుందా? కనుక మన పోరాటం, అపవాది వేసే బాణముల నుండి రక్షించేది యేసుక్రీస్తు మనకు కేడెమును, మనకు సహాయమునై ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి రావడమే, యేసుక్రీస్తుని మనం హృదయంలోనికి ఆహ్వానించడమే, యేసుక్రీస్తుని ధరించుకొనుట. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్‌నెస్ అంటే, ప్లేట్ అంటే ఇక్కడ మన గుండెకు బాణాలు తగలకుండా ఒక ఒక మెటల్‌తో చేయబడినటువంటి ప్రొటెక్టివ్ ఆహ్, ఆర్మ్ ఆర్మర్. కనుక దాని నుండి, అంటే అది ఉంటే బాణాలు తగలవు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయములో అపవాది వేసినటువంటి బాణాలను ఆర్పుటకు ఆత్మ ఖడ్గము, వాక్యమయున్న ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆ వాక్యమే యేసుక్రీస్తు కదా! ఆ వాక్యమే యేసుక్రీస్తు. యెహోవా నాకు సహాయం చేశాడు అని లిటరల్‌గా యుద్ధము చేసేవాడే గుర్తుపట్టాడు. 18వ కీర్తనలో 4వ వచనంలో, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. ఏంటి శత్రువు వచ్చినప్పుడు మన పాత్ర, మన ఆయుధం ఏంటి? ప్రార్థన. దేవునికి స్తోత్రం. శత్రువు బాణాలను
అది శరీర శత్రువైనా, మానసిక శత్రువైనా, లోకపు శత్రువైనా, అంధకార సంబంధమైనటువంటి దురాత్మలైనా గాని, మన దగ్గరున్నటువంటి ఆయుధము ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. తలంపు వచ్చినప్పుడు ప్రభువా కనికరించుము. నువ్వున్నావు ప్రభా. నా తలంపులను నీ యొక్క ఆధీనంలోనికి తీసుకో ప్రభా. ఈ చెడ్డ తలంపుల నుంచి నన్ను తప్పించు ప్రభా అన్న ప్రార్థన. ప్రభా అన్నీ బాగానే ఉన్నా గానీ ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో కొన్ని వాక్యానికి విరోధముగా ఇది ఎట్లుంటదంటే అన్నీ బాగానే ఉన్నాయి గానీ ఒక్క విషయంలోనే నేను తప్పిపోతున్నా. అంటే పర్వాలేదులెండి అని అనుకునే అవకాశం లేదు మనకు. యాకోబు గారు గుర్తిస్తాడు. ధర్మశాస్త్రంలో అన్నీ పాటించి, ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా, ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా నువ్వు అసలు ధర్మశాస్త్రంలోంచి ఫెయిల్ అయినట్టే. ఇది ఎట్లుంటదంటే 100 మార్కుల ప్రశ్న పత్రానికి 99 వచ్చాయి. ఒక్క మార్కే పోయింది సార్. రిజల్ట్ ఏమొస్తది తెలుసా? ఫెయిల్ అనొస్తది. అబ్బా! 99 మార్కులొచ్చినాయంటే స్టేట్ ఫస్ట్, డిస్టింక్షన్, ఫస్ట్ క్లాసు. ఆ! కానీ బైబిల్ యొక్క స్టాండర్డ్స్‌లో ఒక్క మార్క్ పోతే అది ఫెయిల్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో ఎఫెసు సంఘానికొచ్చిన మార్కులు 99. నువ్వు ఒక్క దాంట్లోనే మిస్ అయినవు సంగమా. మొదటి ప్రేమ మాత్రము లేదు. నీవు పశ్చాత్తాపపడి ఆ మొదటి క్రియలను చేయని ఎడల, నేను నీ దగ్గరకొచ్చి నీ దీపస్తంభాన్ని తీసేస్తా. అంటే చూడండి, తలంపులను అంత సులువుగా మనము తీసుకోవడానికి వీల్లేదు. తలంపులే గదా! నేనేం పాపం జేస్తున్నానా? ఎవరికైనా ఇబ్బంది పెట్టానా? కదండీ! ఇదెట్టుంటదంటే, ఇంత పిండిలో కొంచెము పులిసిన పిండి వేస్తే ఏమవుతదో నీకు తెలుసు, నాకు తెలుసు. అది ముద్దంతటిని చెడిపివేయును. ముద్దంతటిని చెడిపివేయును. ఒక పెద్ద నీళ్ళ ట్యాంక్‌కి ఒక చిన్న హోల్ పెట్టండి. చిన్నదే. ట్యాంక్‌లో నీళ్ళు చాలా ఉన్నాయి. పెద్ద ట్యాంక్. పేరు పెద్ద ట్యాంకు. నీళ్ళు చాలా ఉన్నాయి. ఒక్కటే చిన్న రంధ్రం ఉంది సార్ అనంటే, శరీరంలో అన్ని అవయవాలు బాగున్నాయి. ఒక్కటే బాగలేదు. అది శత్రువు. ఇప్పుడు ఈరోజు పాఠం ఏంటంటే, ఆ శత్రువును కాపాడేది, నిల దూరంగా నిలబెట్టేది యేసుక్రీస్తు. కేడెమై ఉన్నటువంటి యేసుక్రీస్తు. మనకు సహాయకుడు. ఏ అవయవము, ఏ అవయవం బైబిల్‌లో ఒక చాలా విచిత్రంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అంటే దీనికి నెక్స్ట్ ఏంటి అంటే తిండిబోతులు లేదా భోజనము కొరకు, కడుపు కొరకు, జీవనము కొరకు యేసుక్రీస్తుని వాడుకునేటటువంటి వారు. యేసుక్రీస్తుని అమ్ముకునేటటువంటి వారు. దేని కొరకు? కడుపే. ఏమన్నా మనం దొంగతనం జేస్తిమా? వ్యభిచారం జేస్తిమా? మోసం జేస్తిమా? ఎవరన్నా చంపినామా? దీనికే సంబంధించినటువంటిది నాలుక.
నాలుక కంట్రోల్ ఉండదు. భోజన విషయములలో కంట్రోల్ లేకపోతే ప్రమాదం ఎంత తీవ్రమైన ప్రమాదం అంటే నరకంలో పోతారు. ఎగ్జాంపుల్ ఒకటి, ఒక్కొక్కరికి ఒకటి. శత్రువులు మనలో ఉన్నటువంటి శత్రువులే. ఇక యాకోబు గారు 3వ అధ్యాయంలోను చాలాసార్లు మనం మాట్లాడే మాటలు, పెద్ద శత్రువు ఎవరంటే భయంకరమైనటువంటి శత్రువు నాలుక. ఎంత సులువుగా ఎంత సులువుగా అసలు ఆ యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో ఒక్కటే ఊట నుండి చేదు నీళ్లు, తీపి నీళ్లు ఎట్లా వస్తాయి? మరి ఒకటే నాలుక నుండి వస్తున్నాయి కదా. చూడండి అపవాది ఎట్లా పెట్టేశాడో. పర్వాలేదు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. ఈ నాలుకతో ఒకరిని శపించు, అదే నాలుకతో స్తుతించు. వాక్యమే కదా మనం వినేది. క్రొత్త నిబంధననే కదా మనం వినేది. ఎట్లా? పరిష్కారం చెప్పండి సార్. యేసు క్రీస్తు. నీ నాలుక కొరకు, నా నాలుక కొరకు యేసు క్రీస్తు దగ్గర ప్రార్థన చేస్తే, యేసు క్రీస్తు మీద ఆధారపడితే నోరు అదుపులో ఉంటుంది. ఎవరి మీద అంటే వారి మీద చెడ్డ మాటలు పలుకుట, కొండెములు చెప్పుట, అవతల వాళ్ళ గురించి తెలియకపోయినా తెలిసినట్టు ఊహించుకొని, లేదా ఇంకొకరు ఏదైనా సమాచారం ఇస్తే దాన్ని మనము తీసుకొని వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం, ఇక ఎన్నో. అందుకనే నేను రూల్స్ రెగ్యులేషన్స్ లేవు ఇక్కడ వాక్యంలో. ఒక్కటే సూత్రం, అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారము, ఒకటే ఆయుధము, ఒకటే కేడము, యేసుక్రీస్తు. ఆహ్వానించాలంటే హృదయంలోనికి ఆహ్వానించాలి. యేసయ్య నువ్వు నాలోనికి రా అంటే అన్నీ కంట్రోల్కి వచ్చేస్తాయి మెల్లమెల్లగా. కన్నులు, చెవులు, నాలుక, చేతులు, కాళ్ళు, తలంపులు, ఎన్నో అవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అది వాగ్దానమే చేశాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. నేను నీలో ఉంటే నువ్వు చచ్చిపోతావు, నా ద్వారా నువ్వు జీవిస్తావు, అంతే. అంటే ఈ కన్నులు, ఈ నాలుక చెడుకు ప్రతిస్పందించవు. చెడుకు ప్రతిస్పందించవు. ఆ 11వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘంగా కూడినప్పుడు ఫస్ట్ నేనే భోజనం చేయాలి, ఫస్ట్ నేను పోతేనే మంచి దొరుకుతుంది, ఎక్కువ పెడతారు అని పరిగెత్తుతుంటారు. చూడండి, అక్కడ పరిగెత్తారు, అక్కడనే పరిగెత్తారు. ఏం తప్పు అయింది ఇక్కడ? ఎవరినైనా కొట్టామా? ఏమన్నా ఎవరన్నా చంపామా? చెడ్డ మాటలు పలికామా? ఆ విషయము పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాశాడు. అందరికంటే నేను ముందు వెళ్ళాలి, నాకంటూ ఒక స్టేటస్ ఉంది, నేను బలవంతుణ్ణి, నేను తినాలి. బలహీనులు తర్వాత ఏమన్నా కానీ, మన భాషల మధ్య వాడు ఏమన్నా రాస్తే సావని బతకని, నాకు మాత్రం ఇంత కావాలి. ఐ డిజర్వ్ అంటారు కొంతమంది. అరే నాకు ఫస్ట్ ఎవరికి ఇవ్వాలండి భోజనం? ఫస్ట్ ఎవరికి పెడితే బాగుంటుంది?
ఫస్ట్ లేదు. అందరము ఒకరి కొరకు ఒకరు వేచియుండుడి. ఇది వాక్యం. ఇది వాక్యము. భోజనాల సమయంలో పరిగెత్తుతారు. అది ఈ క్రీస్తు ఎక్కడున్నాడో మరి? ఎందుకు పరిగెత్తున్నాడో? క్రీస్తు ఉన్న వాళ్ళు పరిగెత్తరు. చూస్తారు, అందరిని చూస్తారు. ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయండి, రండి. బలహీనులుంటారు. ఆ సమయం లోపల ఆరోగ్యం రీత్యా వారు తప్పకుండా ఏదో ఒకటి తీసుకోవాలి. ఎన్నో. కానీ సహాయకుడు, కేడెమైనటువంటి వాడు యేసుక్రీస్తు. చిన్న చిన్న వాటిలోనే తప్పిపోతాం. దీన్నే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో సులువుగా చిక్కులబెట్టు పాపము. చాలా చిన్న సులువుగా మనల్ని ట్రాప్ చేసేస్తాడు అపవాది. ఇదేం పెద్ద పాపమా అంటారు. ప్రతి మాట దేవుని తీర్పు లెక్కలోనికి వస్తుంది. ప్రతి ప్రవర్తన దేవుని తీర్పులోనికి వస్తుంది. ఆయనకు అప్పగించుకుంటే అయిపోతుంది. ఆయనకు అప్పగించుకుంటే మన కాళ్ళకు అదుపు, పరిగెత్తకుండా అదుపు చేస్తాడు. కొంతమంది చెడ్డ స్నేహితులు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే పరిగెత్తుంటాం. ఆ చెడ్డది ఎవరైనా పిలిచారనుకోండి, పరిగెత్తుంటాం, కాళ్ళు అదుపులో ఉండవు. అప్పుడు ఏంటి? ఈ శత్రువుని ఆపేది ఎవరు? యేసుక్రీస్తు. యెహోవా నాకు సహాయకుడు, నాకు కేడెమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సహాయము మనందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.